బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో చివరి టెస్ట్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 185 పరుగులకే చాప చుట్టేసింది. టీమిండియా పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించే అవకాశం కనిపించడం లేదు. బ్యాటర్లు అదనపు బౌన్స్ సీమ్ మూమెంట్స్ను తట్టుకోలేకపోతున్నారు. ఇక కెప్టెన్సీపై విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్కు కూడా చివరి దశకు చేరుకుంది. రోహిత్ని సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించడం ద్వారా పేలవ ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తొలి కెప్టెన్గా అవతరించాడు. రోహిత్ 3 టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోని, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాలు కెరియర్ ఫామ్లో ఉండగానే టెస్టులకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలు తీసుకోవడంతో రోహిత్ టెస్ట్ కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిందనే చెప్పాలి. నిజానికి రోహిత్ని టెస్ట్ నుంచి తప్పించడానికి పెద్ద డ్రామానే నడిచింది. గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో కెప్టెన్ కోచ్ మధ్య హై డ్రామా చోటు చేసుకుంది. ముందుగా గంభీర్, బూమ్రా కలిసి పిచ్ చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పిచ్ వద్దకు వెళ్ళాడు. కానీ గంభీర్ మరియు రోహిత్ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత గంభీర్, బూమ్రా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళారు. అప్పుడు రోహిత్ మరియు మిగిలిన జట్టు ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు. దీని తర్వాత రోహిత్, అగార్కర్ మరియు బూమ్రా తమలో తాము మాట్లాడుకోవడం కనిపించింది. తర్వాత అందరూ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా రోహిత్ మరియు బూమ్రా ప్రాక్టీస్ చేయలేదు. ఆ సమయంలో ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు. ప్రాక్టీస్ చివరిలో బూమ్రా నెట్స్కి వచ్చాడు. 5 నిమిషాల తర్వాత రోహిత్ కూడా వచ్చాడు. ఈ సమయంలో నితీష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తూ ఉండగా గంభీర్ గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు రోహిత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ గంభీర్, రోహిత్ మాట్లాడుకోలేదు. దీంతో రోహిత్, గంభీర్ మధ్య అసలు మాటలే లేవని స్పష్టమైంది. అయితే రోహిత్ని టెస్ట్ల నుంచి తొలగించాలని కోచ్ గంభీర్ ముందే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.